వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈ మధ్య న్యూస్లో చూస్తుంటే ఈ ఫ్రీబీస్ పైన బాగా కామెంట్స్ వినపడుతూ ఉన్నాయి. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. ఈ ఫ్రీబీస్ వల్ల చాలా వరకు ఈ వర్క్ కల్చర్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎల్ఎన్టీ చీఫ్ కూడా దీని మీద కామెంట్ చేయడం జరిగింది. అసలు ఎల్ఎన్టీ చీఫ్ కామెంట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఈ సివిల్ వర్క్స్ సంబంధించి ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి జనరల్గా ఎల్ఎన్టీ అనేది చాలా వరకు ఈ సివిల్ వర్క్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, సివిల్ కాంట్రాక్ట్స్లో. సో చాలా వరకు ఇక్కడ వర్కర్స్ని హైర్ చేసుకునే ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేస్తుంది. చాలామంది వర్కర్స్ అసలు దొరకట్లేరు అని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఒకసారి దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే అసలు ఫ్రీబీస్ అంటే ఏంటి, దీనికి నిజంగా ఒక డెఫినేషన్ ఉందా? గవర్నమెంట్ అనౌన్స్ చేసే స్కీమ్స్ అన్నీ కూడా ఫ్రీబీసేనా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. జనరల్గా అసలు ఫ్రీబీస్కిను వెల్ఫేర్ స్కీమ్స్కిను అసలు డిఫరెన్స్ ఏంటి, ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. సో వెల్ఫేర్ స్కీమ్స్ జనరల్గా ఏంటి అని అంటే, ఇంత ఎక్కువ ఇన్ఈక్వాలిటీ ఉన్న ఇండియన్ సొసైటీలో జనరల్గా అందరికీ బెనిఫిట్స్ అనేవి రీచ్ అవ్వవు, ఈ డెవలప్మెంట్ బెనిఫిట్స్ అనేవి రీచ్ అవ్వు. ఇలాంటి సందర్భంలో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ వాళ్ళకు రీచ్ అయ్యేలాగా ప్లస్ వాళ్ళని కూడా స్ట్రెంథెన్ చేసేలాగా, ఎవరైతే లోయర్ మార్జిన్లో ఉంటారో వాళ్ళని స్ట్రెంథెన్ చేసేలాగా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. కొన్నిసార్లు సబ్సిడీస్ ఇస్తుంది, కొన్నిసార్లు ఫ్రీగా వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉంది ఆ బెనిఫిట్స్ని. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానివ్వండి, లేకపోతే మన తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఈ స్కీమ్స్ ఏంటి, జనరల్గా ఇల్లు కట్టి ఇస్తారు. జనరల్గా మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చూస్తే దాదాపు 5 లక్షల రూపాయలు అనేది బెనిఫిట్ ఇస్తూ ఉంది. ఇది స్థలం ఉన్న వాళ్ళకు, స్థలం లేని వాళ్ళకైతే స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. సో ఒక ఫ్యామిలీకే 5 lakhs ఇవ్వడం అనేది ఎంతవరకు జస్టిసబుల్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ఇల్లు కట్టివ్వడము అనేది ఇక్కడ ఒక పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ. దీన్ని మనం ఒక ఫ్రీ స్కీమ్ లాగానే చూడకూడదు, ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ లాగా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఈ ఫ్రీ కాన్సెప్ట్ కింద ఇల్లు కట్టియాలంటే ఆ ఇల్లు కట్టడానికి అయ్యే మెటీరియల్ కానివ్వండి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఇండైరెక్ట్గా ఇది ఫ్రీ అని చెప్పేసి అనిపించినా కూడా ఇండైరెక్ట్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. అంటే సిమెంట్ ఇండస్ట్రీస్ బాగా బెనిఫిట్ అవుతాయి, ఎక్కువ సిమెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది, అందులో ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతారు. ఇక్కడ ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారో హౌస్ కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో ఈ విధంగా ఒక విధంగానే కాదు, దీని ఇంపాక్ట్స్ అనేవి చాలా వేస్లో ఉంటాయి. సో ఇక్కడ మనం ఫ్రీ agaనే ఇదేదో ఎకానమీకి చాలా డ్యామేజ్ అవుతుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోకూడదు. అలా అని చెప్పేసి ఇది నిజంగా మంచిదాన్ని కూడా మనం జస్టిఫై చేయలేం. ఎందుకంటే ఇలా ప్రతిదీ ఫ్రీ ఇచ్చుకుంటా పోతే కూడా ఇక్కడ ఏమవుతుందంటే జనరల్గా మనకు సుప్రీంకోర్టు ఏదైతే చెప్తూ ఉందో అలా కొంత వర్క్ కల్చర్ అనేది దెబ్బతినొచ్చు. ఎందుకంటే హ్యాపీగా గవర్నమెంట్ ఇల్లు ఇస్తుంది, అదేవిధంగా పెన్షన్ ఇస్తుంది, ఆ పెన్షన్ అమౌంట్ కూడా సఫిషియెంట్గా సరిపోతుంది అన్నప్పుడు జనరల్గా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ లీజర్నెస్ అనేది అలవాటు అవుతుంది. సో ఇది అలవాటు అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా అవసరం. మనం ఒకసారి రీసెంట్ బడ్జెట్ చూసుకుంటే మనకు నేషనల్ బడ్జెట్, ఇందులో చాలా వరకు మనకు రెవెన్యూ అకౌంట్ మీద స్పెండ్ చేస్తూ ఉన్నారు. మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే చాలా తక్కువ, ఓన్లీ 11.11 lakh crores మాత్రమే ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నారు. మిగతా అంతా కూడా మనకు రెవెన్యూ అకౌంట్ మీద స్పెండ్ చేస్తున్నారు, టోటల్ 50 lakhs. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద అమౌంట్ రెవెన్యూ అకౌంట్ మీదనే ఖర్చు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి? అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్ చూస్తే దాదాపు 90%, చాలా స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెట్లో 90% రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదనే ఖర్చు పెడుతున్నారు. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది జనరల్గా మనం ఏమంటామంటే నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా వరకు గవర్నమెంట్కి విపరీతమైన ఖర్చు పెరుగుతుంది, కానీ ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫ్యూచర్లో వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి మనకు కన్ఫామ్గా బెనిఫిట్ అవుతామని కూడా చెప్పలేం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఫ్రీబీస్ అనే ఒకటి పడిపోయింది. ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం చాలా అవసరం వెల్ఫేర్ స్కీమ్స్కి అండ్ ఫ్రీబీస్కి. అన్నీ ఫ్రీ కాదు, అలా అన్నీ కూడా వెల్ఫేర్ క్రియేట్ చేయవు, ఫ్రీగా ఇచ్చేవన్నీ కూడా. సో అందుకని ఇక్కడ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేయాలి. నిజంగా రియల్ బెనిఫిషియరీస్ ఎవరు, నిజంగా ఎవరికి ఈ స్కీమ్ అవసరం? ఒకవేళ మనం రియల్గా బెనిఫిట్ అయ్యే వాళ్ళకు, రియల్గా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకు కానీ మనం చేరే విధంగా స్కీమ్స్ కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతే అది డెఫినెట్గా ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ తీసుకుందాం. ఒక 60 years దాటిన తర్వాత ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ అతను వర్క్ చేయలేడు కాబట్టి జనరల్గా అతనికి మనం ఈ పెన్షన్ ఇవ్వడం అనేది చాలా చాలా వరకు జస్టిబుల్. కాకపోతే ఇక్కడ ఏమని జరుగుతుంది మనకు, ఎప్పుడైతే స్కీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, అన్ఎంప్లాయీస్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము కంపెన్సేషన్ కింద అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ఇస్తామని చెప్పేసి మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఒక అన్ఎంప్లాయ్మెంట్ని అసలు ఎలా రికగ్నైజ్ చేయాలి? అండర్ ఎంప్లాయీ కూడా అన్ఎంప్లాయీగానే ఇక్కడ మనం ట్రీట్ చేస్తున్నారు. చాలామంది ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారు, వాళ్ళందరూ నిజంగా ఎంప్లాయీ లాగా లేదంటే అన్ఎంప్లాయీ లాగా ఎలా మనం కన్సిడర్ చేయగలుగుతాం, అసలు ఎలా రికగ్నైజ్ చేయగలుగుతాం? ఎవరెవరికి అసలు
ఇవ్వగలుగుతాం కంపెన్సేషన్. సో ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎలాంటి స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది, అదేంటంటే ఎఫెక్టివ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇదేం లేదు, సింపుల్గా ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కూడా వేటి మీద అయితే మనం ఖర్చు పెడుతున్నామో అవి ఫ్యూచర్లో ఎలాంటి బెనిఫిట్ ఇస్తున్నాయో అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని క్యాలిక్యులేట్ చేసేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో ఇక్కడ ఏదైనా ఫ్యూచర్ అసెట్స్ క్రియేట్ చేస్తే, ఒకవేళ అది రెవెన్యూ ఎక్స్పెండిచరే కానీ ఫ్యూచర్లో అసెట్స్ క్రియేట్ చేస్తే, బెనిఫిట్స్ క్రియేట్ చేస్తే దాన్ని మనం ఏమనంటే ఎఫెక్టివ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టారు, లేదంటే హెల్త్ సెక్టర్ మీద ఖర్చు పెట్టారు, వాటి వల్ల కొన్ని అసెట్స్ క్రియేట్ అయ్యాయి, అది డిఫరెంట్గా మనం ఎఫెక్టివ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. ఫ్యూచర్లో డెవలప్మెంట్కు దారితీస్తుంది, దానివల్ల బెనిఫిట్ అవుతుంది అనుకుంటే అది డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్. సో ఈ విధంగా మనం దాన్ని ఒక అన్ని యాంగిల్లో, ఒక సింగిల్ వేలో ఉండే ఒక ఫ్రీబీస్ అనే కాన్సెప్ట్లో కాకుండా అన్ని యాంగిల్లో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చూసినట్టయితే నిజంగా అది ఫ్రీబీనా లేదంటే వెల్ఫేర్ స్కీమ్. ఒకవేళ అది ఫ్రీబీ అయితే నిజంగా అది ఎలాంటి బెనిఫిట్ క్రియేట్ చేయట్లేదు అని అంటే డెఫినెట్గా మనకు సుప్రీంకోర్టు కామెంట్ చేసినట్టు కానివ్వండి, లేకపోతే ఆ ఎల్ఎన్టీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కామెంట్ చేసినట్టు కానివ్వండి, జనరల్గా ఇది ఫ్యూచర్లో ఏదైనా డ్రాబ్యాక్ కిందకే మనకు దారి తీయొచ్చు. బట్ ఎనీవే ఇక్కడ మనకు ఏంటి అని అంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్, ఇంప్లిమెంట్ చేయాలి కూడా. ఎందుకంటే ఇంత అన్ఈక్వల్ సొసైటీలో జనరల్గా వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేయకపోతే ఈ మార్జినల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎకనామికల్గా, సోషల్గా వాళ్ళ సస్టైన్ అవ్వడం చాలా చాలా కష్టం. సో అందుకే ఇక్కడ గవర్నమెంట్ చాలా టాక్టిక్గా, చాలా కేర్ఫుల్గా ఈ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా చాలా అవసరం. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇక్కడ మేబీ డైరెక్ట్ ఫ్రీబీస్ మీద క్వశ్చన్ అడగకపోయినా, ఒకవేళ అడిగినా ఇక్కడ ఏంటి అని అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో దట్ ఈస్ రైట్, ఇది ఒక్కటి మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అని అంటే ఇక్కడ అది రైట్ కాకపోతే అది రాంగ్ అయితే గవర్నమెంట్ చేయదు అనే ఒక కాన్సెప్ట్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీబీసా ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది దట్ ఈస్ సెకండరీ. అది వెల్ఫేర్ క్రియేట్ చేస్తుందంటే మాత్రం డెఫినెట్గా అది వెల్ఫేర్ స్కీమ్సే, ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అది ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో మన ఆన్సర్స్ కూడా ఈ విధంగానే ఉండాలి.